అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఇప్పుడు 8 నెలలు గడుస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 8 నెలల్లో గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అవినీతిని, అరాజకాల్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. సో, ఇందులో భాగంగానే పొంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ ఇది ఒక వలయంలో ఏర్పడిందని చెప్పొచ్చు మనం. ఎందుకనంటే ఆయన చెయ్యని అవినీతి లేదు. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్ గాని, వాళ్ళ కొడుకైనటువంటి మిథున్ రెడ్డి గారు గాని వీళ్ళు చేయనటువంటి అవినీతి లేవు. వీళ్ళ మీద లేనటువంటి ఆరోపణలు లేవు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? సో, నిన్న మనం ఒక వీడియో చెప్పుకున్నాం. ఆ వీడియోలో ఏంటి అంటే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలైనటువంటి ఆల్రెడీ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలో ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అనే అంశాన్ని మనం నిన్న వీడియోలో మనం ప్రస్తావించాము. మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. రైట్. ఇప్పుడు మనం చెప్తున్న అంశం ఏంటంటే పెద్దారెడ్డి గారికి సంబంధించిన అంశం. ఈయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం టైంలో ఉన్నప్పుడు వాళ్ళు విపరీతమైన అంటే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది. ప్రతి దాంట్లో ల్యాండ్ స్కామే గాని, ల్యాండ్ గాని, మైనింగ్ గాని, లేకపోతే శాండ్‌కి సంబంధించి గాని, లిక్కర్‌కి సంబంధించినటువంటిది గాని, ఇలా ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ప్రతి చోట కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేయబోతున్నారు అనంటే, పెద్దారెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు, నెక్స్ట్ వాళ్ళ కొడుకు అయినటువంటి మిథున్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి అంటే కుటుంబ సభ్యులైనటువంటి వీళ్ళు ముగ్గురు కలిసి వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి కాస్త ఆసక్తి, అలానే అటువైపు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి? ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? గతంలో విజయసాయిరెడ్డి గారు ఏ2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చాలా సన్నిహితమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆడిటర్‌గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలన్నీ చేశారు. బట్ ఫైనల్‌గా అది విఫలమైంది. సో, ఎందుకంటే ఢిల్లీ పెద్దలు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మరి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదా? లేదా ఏ ఇతర కారణాలు అయిందో తెలీదు గానీ మొత్తానికైతే ఆ అవకాశం విజయసాయిరెడ్డి గారికి దొరకలేదు. ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇలాంటి వలయం, ఇలాంటి అవినీతి కేసులు, అవినీతిమయంతో ఉన్నటువంటి లీడర్ల చుట్టూ ఇవెప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా మునుముందు ఇలాంటి కేసుల మీద మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటదని గ్రహించారు ఆయన. ఆయన గ్రహించి ఇమ్మీడియేట్‌గా తను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను అని చెప్పి ఇటు రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తూ, అలానే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కూడా తను రాజీనామా చేశారు. సో, రాజకీయాలకే దూరంగా ఉంటానంటూ జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటాను, ఇటు రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ తను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, అదే బాటలో పెద్దిరెడ్డి గారు వెళ్తున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా సేమ్ విజయసాయి రెడ్డి గారి బాటలోనే వెళ్తున్నారా అని అంటే అక్కడున్న మనకి అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 100% ఇది నిజమనే చెప్పాలి. ఎందుకనంటే వీళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఒక్క శాండ్‌కి సంబంధించో లేదా ఒక ల్యాండ్ స్కామ్‌కి సంబంధించో, ల్యాండ్ స్కామ్ ఇన్ ద సెన్స్ భూ స్కామ్. భూమికి సంబంధించిన స్కామ్ విషయంలో గాని, లేదా ఏదైతే మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్స్ దగ్ధమైన స్కామ్ విషయంలో గాని, సో అలాంటివన్నీ రకరకాల స్కామ్‌లు వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోవడమే మంచిది అని పెద్దిరెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో పెద్దిరెడ్డి గారు ఒక్కరే వెళ్తారని అంటే కాదు. పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి కొడుకు అయినటువంటి మిథున్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యేటట్టు తెలుస్తుంది. అంటే కుటుంబంగా వీళ్ళు ఎవరైతే ఈ కుటుంబం సంబంధించినటువంటి రాజకీయాలు చేశారో, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు. సో పెద్దిరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు అయినటువంటి అతను కూడా ఎమ్మెల్యేగానే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఈయన మిథున్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ తీద్దాం లేదా అదే బీజేపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఢిల్లీ పెద్దలతో వీళ్ళు ఆల్రెడీ దీనిపైన డిస్కషన్ చేయడము, దీని గురించి మాట్లాడడము, మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం గురించి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఎందుకు మరి వీళ్ళు మొత్తం జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని అంటే వీళ్ళు చేస్తున్నటువంటి స్కాములు వీళ్ళు ఆల్రెడీ గతంలో 5 ఏళ్ల పాటు చేసినటువంటి స్కాములు. సో వాటికి సంబంధించి ఏదైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇదే పరిస్థితి, మా పరిస్థితి ఏంటి, లేదా మా కేసులు రాకుండా మీరు ఆపగలరనే పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు? సో రియాక్ట్ అవ్వడానికి ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఆయన ముప్పు పొందడం కోసము రకరకాల మాటలాడడం కానీ, రకరకాల దూషణలు చేయడం కానీ గత 5 ఏళ్లలో మనం చూసాం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు తలోకి చేయేశారు. ఇటు నాయకుల్ని, నాయకులకు సంబంధించిన కుటుంబాల్ని, అన్నిటి మీద కూడా. సో అలానే రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఎంతసేపు నవరత్నాలు మేము ఇచ్చాము, సో మేము ప్రతిసారి బటన్ నొక్కాము, ప్రతి వారి అకౌంట్లో ఎంత డబ్బులు వేసాము, ఇదే అంశం తప్ప రాష్ట్రానికి మేము ఈ అభివృద్ధి చేశాము, రాష్ట్ర రాజధానిని మేము కట్టాము. సో 3 రాజధానులు అని చెప్పారు. పోనీ ఒకటైనా కట్టారా? కట్టిన పరిస్థితి లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు ఉన్న రాజధాని అంటే అప్పటికే కొంత నిధిని, కొంత ఫండ్ని ఏర్పాటు చేసి ఆల్రెడీ కట్టిన రాజధాని ఏదైతే ఉందో దాన్ని పోనీ కంటిన్యూ చేశారా? అది చేయలేదు. పోనీ పోలవరం కట్టారా? అది చేయలేదు. పోనీ వైజాగ్ రాజధాని అన్నారు, దానికి సంబంధించి ఏమైనా చేయగలిగారా? అది చేయలేదు.
జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అన్నారు, అక్కడ బెంచ్ పెడదామన్నారు. ఇప్పటి వరకు ఆ బెంచ్ పరిస్థితి ఏంటి? అసలు వచ్చిందా? అసలు దాని నామరూపాలు ఏమైనా అక్కడ కనిపిస్తున్నాయా? ఇవేవి కనిపించలేదు. కానీ ప్రతి దాంట్లో కూడా స్కామ్ జరిగినట్టు మాత్రం తెలుస్తుంది, ప్రతి అంశం మీద కూడా. ఎందుకంటే ఎవరికి దోచింది, ఎవరికి అందిందంతా వాళ్ళు తోచుకున్న పరిస్థితి గత 5 ఏళ్ల పాలనలో జరిగింది. సో వాటి నుంచి భయపడాలి. వాటి నుంచి ఏవైతే కేసులు వస్తున్నాయో ఈ కేసుల నుంచి భయపడాలి. సో భయపడుతూ ఉన్నారు కూడా ఆల్రెడీ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జరిగిన అవినీతి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూపట వేలుతోటి మొత్తానికి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్న అంశం అయితే మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అర్థమవుతుంది. సో ప్రభుత్వంలోకి వచ్చిన 7 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు వైసీపీ నాయకుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి ఇది చేయలేదని చెప్పారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం చూసి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తుంది. సో ఇదే పందాలో పెద్దిరెడ్డి గారి చుట్టూ కూడా అష్టదిగ్బంధనం జరిగేటట్టుగా రకరకాల కేసులు ఉన్నాయి. సో ఒక్క కేసు అయితే కాదు, రకరకాలుగా కేసులు ఉన్నాయి. పెద్దిరెడ్డి గారి చుట్టూ ఉన్న కేసుల్లోన చాలా మనం చూడొచ్చు. ఏంటంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి శాఖ అటవీ శాఖ ఉంది. అటవీ శాఖలో 23 ఎకరాల నుంచి ఈరోజు సుమారుగా 75 ఎకరాల వరకు ల్యాండ్ స్కామ్ జరిగింది. ఆయనకి అక్కడ పట్ట బుక్ ఉంది, పాస్ బుక్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎంతకు ఉన్నాయి? సుమారుగా 23 నుంచి 27 ఎకరాలు, సబ్జెక్ట్ ఆఫ్ కరెక్షన్ 23 నుంచి 27 ఎకరాలు ఎంతో ఉండేది అప్పట్లో. ఇప్పుడు అదే ఆయన ఆస్తి అక్కడ ఎంత ఉంది అని అంటే సుమారుగా 75 ఎకరాలు ఉంది. అంటే ఈ 50 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది? అది కూడా అటవీ ప్రాంతంలో, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి. అదే రైతుల దగ్గర ఉందనుకోండి, కొనుక్కున్నారు, లేకపోతే ఇంకోటి మనం ఏదో ఒక రూపంలో చెప్పొచ్చు. కానీ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమిని వీళ్ళు పట్టాదారు పాస్బుక్లు కానీ వీళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కానీ అన్ని జరిగేలా చేసుకున్నారు. అంటే ఇది కూడా స్కామే కదా. సో అదొక్కటే కాదు, లిక్కర్ స్కామ్ చూడండి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అలానే తెలంగాణకు సంబంధించినటువంటి కవిత గారు, సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో కొద్ది రోజులు ఉంచిన పరిస్థితి మనందరికీ తెలుసు. అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ను ఒకసారి బయటికి తీస్తే అందులో కీలక పాత్ర ఎవరిదైనా ఉంది అని అంటే ఫస్ట్ మిథున్ రెడ్డి గారి పేరే బయటకు వచ్చేటట్టు. సో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ కేసు కానీ మొత్తం పూర్వ ఆధారాలతోటి మొత్తం అన్ని ఆధారాలతో బయటికి తీసుకొస్తే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నదిగా కనబడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంత పెద్దది, లక్షల కోట్లలో జరిగినటువంటి స్కామ్ కింద భావిస్తున్నారు. సో నిజంగానే ఇవన్నీ ఆరోపణలుగా ఇప్పటి వరకు ఉన్నప్పటికీ ఈ మునుముందు ఇవన్నీ ఆధారాలతో బయటకు వచ్చాయనుకో ఈ కుటుంబం మొత్తం కూడా ఊసలు లెక్కట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందు గురించి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు చాలా క్లిస్టల్ క్లియర్గా మనందరికీ అర్థమవుతుంది. సరే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ఈయనకు అవకాశం ఉందా? అసలు లేదా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తికే అలాంటి అవకాశం దొరకలేదు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాంటి అవకాశం దొరుకుతుందా? దొరికితే ఎవరెవరు జాయిన్ అవుతారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ కొడుకు, వీళ్ళ ముగ్గురుతో పాటు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొత్తం ఒక గంపగొత్తగా ఎంతమంది అయితే పార్టీ శ్రేణులు ఉన్నారో అందరిని కలిపి జాయిన్ చేసే పరిస్థితి ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి సాయం అడిగే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ప్రస్తుత పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు ఇటు కదలలేని పరిస్థితిలో ఆయన కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. సో ఎందుకంటే తప్పులు అతని చుట్టూ కూడా ఉన్నాయి, అతను చేసిన స్కాముల చుట్టూ కూడా ఒక్కొక్కటి వెలికి తీసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ గారి విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంటి? సో మొన్నటి వరకు అయితే దాని గురించి ఒక ట్వీట్ పెట్టారు అంతే, అంతకుమించి ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? సరే ఈ రోజు వెళ్ళి జైలుకి వెళ్ళి ములాఖాత్ తీసుకొని కలుస్తున్నారు, సరే ఇదంతా వేరే. ఎందుకంటే జైలుకి వెళ్ళి ములాఖాత్ తీసుకొని కలవడానికి ఎవరైనా కలవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బంధువు లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తో, అన్నో తమ్ముడో ఇంకొకరో ఎవరైనా ములాఖాత్ తీసుకుని వెళ్ళి కలవచ్చు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాల్సినంత అవసరం అయితే లేదు. ఒక పార్టీ అధినేతగా తన మెప్పు పొందడం కోసము అప్పట్లో వంశీ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన మాటలు కానీ చూస్తే రకరకాలుగా ఉండేవి. వంశీ గారికి తోడుగా కొడాలి నాని గారికి తోడుగా పేరు నాని గారు, ఇలా ఒకరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పడం ఎందుకు, అందరి పేర్లు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎవరైతే మెప్పు కోసం చేశారో ఈ రోజు వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయింది. ఎందుకంటే ముందుకెళ్తే నొయ్యి వెనక్కి వస్తే గొయ్యి అంటారు చూసారా, అలాంటి పరిస్థితి ఉంది. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, అలా అని చెప్పి ఉన్న ప్లేస్లో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే చేసిన తప్పులు తరుముతూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మనందరం సేఫ్ అయిపోతాం. సో కేసులు అలాంటి సమస్య ఉండవు అని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే మరి ఈ పరిస్థితి లేదా ఈ ఏదైతే బీజేపీకి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా మీరేమనుకుంటున్నారు? ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్ర గారు చేసిన స్కాములు కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, ఎందుకంటే అప్పట్లో ఆదిమూలపు గారు కూడా ఆయన నియోజకవర్గానికి సంబంధించి శాండ్ అండ్ మాఫియా, సో ఈ మూడింటికి సంబంధించి మైనింగ్ మాఫియాకి సంబంధించి కానీ శాండ్ కానీ అంటే ఇసుకకు సంబంధించి కానీ ల్యాండ్ భూ స్కామ్కి సంబంధించి కానీ
వీటి మీద ఆల్రెడీ పెద్దిరెడ్డి గారిదే ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా పరిస్థితి ఏం కనబడట్లేదు, నాదంతా అగమ్య గోచరంగా కనిపిస్తుందని చెప్పి గతంలో ఆదిమూలం గారు బయటకు వచ్చి చెప్పిన విషయం మనం తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. సో సొంత నియోజకవర్గము అయినటువంటి పొంగనూరులో కూడా ఇవన్నీ కామన్ గా జరిగాయి. సో ఇన్ని కేసుల నుంచి సో మొన్న కొత్తగా ఒకటి వచ్చింది కదా, 390 మందికి సుమారు 90 కోట్ల ధనాన్ని, ప్రజాధనాన్ని ఉచితంగా జీతాల రూపంలో ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ ఎవరినైతే చేసుకున్నారో వాళ్ళకి కేవలం జీతాలు ఇవ్వడం కోసం మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకున్నారు, పని చేయడానికో పని చేయించుకోవడానికో కాదు. ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్ళ ప్రైవేట్ సైన్యంగా వాడుకున్నారు. వాళ్ళ అనుచరులుగాను వాళ్ళు చేస్తున్న ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదా ఇంకో రూపానికి వీళ్ళని వాడుకున్నారు. కానీ వీళ్ళకి ఇచ్చే జీతాలు ప్రభుత్వ ఖజానా నుండి వెళ్ళాయి. సో ఇలాంటివి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ నిజాలు బయటకు వచ్చి నిర్ధారణ జరిగినప్పుడు వీళ్ళందరూ ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వీటన్నిటి నుంచి బయటపడాలి, లేదా ఈ స్కాముల నుంచి మనం కాస్త బయటకు జరగాలి, అలానే మన రాజకీయ భవిష్యత్తు ముందు బాగుండాలి. సో అలాంటి ఆలోచనతో బీజేపీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మరి ఇదంతా జరిగే పరిస్థితేనా? సో మీరేమనుకుంటున్నారో, మీరేమని భావిస్తున్నారో ఒకసారి నా కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఈ 5-6 ఎమ్మెల్యేలు ఎవరైతే మారుతున్నారని మనం చెప్పామో అందులోకి వెళ్ళి ఒక్క పార్టీలోకే కాదు, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి మారే అవకాశం ఉంది. సో అందులో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి గారి స్టాండ్ ఎలా ఉందంటే బీజేపీ వైపు తను ముక్కు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరందరూ ఈ విషయం మీద ఏమనుకున్నారు? పెద్దిరెడ్డి గారి మీద నిజంగా నేను స్కామ్లు ఉన్నాయా? పెద్దిరెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమనే మీరు భావిస్తున్నారా? అసలు మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో